ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి వీక్షకులకు నా ప్రత్యేకమైన వందనాలండి. బాగున్నారా? మంచిది. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు దిగులు పడకండి, భయపడకండి, నేనే కదా మిమ్మల్ని రక్షించేవాడిని అని ధైర్యాన్ని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ధైర్యాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఒక భరోసా ఇచ్చాడు. వాళ్ళకి ఒక పక్కన ఫరో సైన్యము ఆయన్ని తరుముకుంటూ వస్తుంది, ఇశ్రాయేలు ప్రజల్ని వీళ్ళని చంపేయాలని. ఈ ఫరో సైన్యం ఎప్పుడైతే వస్తుందో వీరు భయపడిపోయారు. అయ్యో, ఇక్కడ చూస్తే సముద్రం ఉంది, ఇక్కడ చూస్తేనేమో ఇక సైన్యము ఫరో సైన్యం తోరుగా వస్తుంది, ఇక మనము బ్రతకలేం, మనల్ని చంపేస్తారు. అటు చూస్తే సముద్రంలో పడిపోతాం, చనిపోతాం. ఇటు ఒకవేళ గొట్టు మీద ఉంటే ఒకవేళ ఫరో సైన్యము చంపేస్తారు అని ఎంతగానో దిగులు భయము వాటిల్లింది. ఆ సమయంలో సకాలంలో దేవుడు ఏం చేశాడనంటే, ఏ సముద్రంను చూసి భయపడుతున్నారో ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేనికోసమైతే భయపడుతున్నావో, దేనికోసమైతే దిగులు పడుతున్నావో ఆ భయాన్ని దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. అయితే ఆయన మీద నమ్మకం ఉంచాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే మోషే పుట్టిన కాలంలో ఫరో ఏం చేశాడనంటే, పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపేయాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. మోషే తల్లిదండ్రులు చాలా భయపడిపోయారు. అయ్యో, పుట్టినటువంటి నా కుమారుణ్ణి చంపేస్తారేమని ఎంతగానో భయపడి దిగులు పడి వేతన చెందుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఏ ఫరో అయితే చంపేయాలనుకున్నాడో ఆ ఫరో కుమార్తె మోషేని రక్షించి ఫరో ఇంటికే తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. భయపడవసరం లేదు. ఏ విధమైనటువంటి భయము, దిగులు నువ్వు పడవసరం లేదు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనంటే ఆయన మీద విశ్వాసం కలిగి ఉండు. మోషేని రక్షించినటువంటి దేవుడు, ఫరో సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాచి కాపాడతాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆ విధంగా విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగాలని ఈ పరిశుద్ధ మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు గత 2 రోజులుగా విజయవాడ పట్టణము, ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఎంతగానో వరదలతో బాధలు పడుతూ ప్రజలు, అంటే తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, చిన్నపిల్లలకి తాగడానికి కూడా పాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి విజయవాడ పట్టణం కోసం మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు, ఘనమైన నామమునకు వందనము, స్తోత్రము తండ్రి. అవును తండ్రి, కొన్ని సందర్భాల్లో తండ్రి మేము భయపడుతూనే ఉన్నాము. కొన్ని సందర్భంలో తండ్రి భయపడుతూ నేను దిగులు పడుతున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి మా జీవితంలో. కాబట్టి నాన్న, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ప్రభా, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడినటువంటి దేవుడు నన్ను కాపాడతాడు. మోషేని ఫరో చేతుల నుండి రక్షించినటువంటి ఆ యొక్క దేవుడు నన్ను కూడా రక్షిస్తాడు అని ప్రభా ఈరోజు వాక్యము ద్వారా మేము ఆలకించున్నాం తండ్రి. కాబట్టి నాన్న, ఈ వాక్యము మా జీవితంలో తండ్రి ఉపయోగపడేటట్లు ఈ యొక్క వాక్యం ప్రభా మా జీవితానికి ఒక ఆశీర్వదకరంగాను, ఒక దీవెనకరంగాను ఉండాలి ప్రభా. విజయవాడ పట్టణం అంతా కూడా ప్రభా వరదలతోనైనా మరి అతలాకుతలం అయిపోయింది ప్రభా.
మరి ఇటువంటి పరిస్థితుల్లోనైనా వారి కుటుంబాలను మీరు ఆదుకోండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. అనేక మంది దాతలనైనా మీరు ప్రేరేపించండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. వారి కుటుంబాలను మీరు ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి ప్రభా. చిన్నపిల్లలునైనా, వృద్ధులు ప్రభా, అనేక రీతిలుగా బాధపడుతున్నారు తండ్రి. మరి అటువంటి పరిస్థితుల్లో తండ్రి, ప్రభుత్వ అధికారుల ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలో, ఇటువంటి విపత్తులో ప్రభా ఏ విధంగా వారు సహాయపడాలో ప్రభా, తగిన ఆలోచన ప్రభా వారికి దయచేయండి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని యేసయ్య ఉన్నత నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.